మన జీవితంలో ఏ కృప పొందుకొని ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నామో అది కడదాకా మనం కొనసాగించేవారిగా ఉండాలి. లోకంలో వస్తాయి కొన్ని ఆకర్షించేటివి, లోకంలో వస్తాయి మనం దారి తప్పించేటివి, లోకంలో వస్తాయి మన పరిశుద్ధతను కోల్పోవడానికి, లోకంలో వస్తాయి మన నమ్మకత్వాన్ని కోల్పోయేట్టుగా చేసేటివి. ఎందుకు కృప నుంచి కృప పొందకుండా కార్య ఆరంభంలో ఉండాల్సిన ఆ తీర్మానం ఎందుకు ముగింపులో లేదు? ఏషావు జీవితంలో ఆ యొక్క కార్య ఆరంభంలో దేవుని చేత కృప పొందిన వాడే, జ్యేష్ఠత హక్కును పొందిన వాడే ముగింపులో ఆ జ్యేష్ఠ హక్కు ఎందుకు కొట్టేసుకున్నాడు? కారణం హృదయంలో చేదైనది ఏమైందట? మొలిచింది. ఏం మొలిచిందంటే ఆ జ్యేష్ఠత హక్కు కంటే ఇదేం పెద్ద అనుకోలే. ఏది ప్రాముఖ్యమనంటే ఇది అల్పకాల ఆకలి కోసం ఏం చేసుకున్నాడు? రావాల్సిన ఆశీర్వాదాలు కాలదన్నేసుకున్నాడు. మాటలు చెప్పాలి.